ఎండకు వెళితే చర్మం కమిలిపోతుంది. అందుకే ఇంటికో ఆఫీస్కో వెళ్లగానే ఏసీ ఆన్ చేస్తాం. హాయిగా చల్లదనాన్ని ఆస్వాదిస్తాం. కానీ ఏసీ కూడా చర్మాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? చర్మం ఎప్పుడూ తేమగా ఉండాలి. తాకితే కాస్త తడిగా చల్లగా అనిపించాలి. అదే దానికి ఆరోగ్యం. అలా కాకుండా పొడిబారితే ర్యాషెస్ రావడం, పాలిపోవడం, పగుళ్లు, పొలుసులు వంటి సమస్యలెన్నో ఉన్నాయి. మరి ఏసీతో సమస్య ఏంటి? చర్మంలో ఉండే సహజమైన తేమను కోల్పోయేలా చేస్తుంది. ఎందుకిలా? సింపుల్. ఏసీలు గదిలో హ్యూమిడిటీని తగ్గిస్తాయి. దీంతో చర్మం నుంచి తడి వేగంగా ఆవిరై పొడిబారుతుంది. అందుకే ఏసీలో ఎక్కువసేపు గడిపితే పెదాలు ఎండిపోయినట్టు అవుతాయి. ముఖంపై చర్మం కాస్త పట్టేసినట్టుగా అవుతుంది. ఈ సమస్య తప్పాలంటే ఏం చేయాలి? చర్మంలో తిరిగి నీటి శాతం పెరిగేందుకు వీలుగా నీళ్లు, పళ్లరసాలు వంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి. గదిలో హ్యూమిడిటీని పెంచే హ్యూమిడిఫైయర్లు వాడాలి. దీంతో చాలా ప్రయోజనం ఉంటుంది. వీలైతే చర్మానికి మాయిశ్చరైజర్ రాయాలి. ముఖ్యంగా ముఖం, చేతులు, మెడ భాగాలకు బాగా అప్లై చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.